అవి అన్లోడ్ అయిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోతాయి. కావాలంటే అందులో వెళ్ళొచ్చు. సాధారణంగా పోలీసులు ఆ బండ్ల దగ్గరికి రారు. అవి చేపల కంపు కొడతాయి. వాసన భరించలేం. అంటే నేనా బండ్లో వెళ్ళాలా? ఇంపాసిబుల్. వేరే దారి లేదు రావణ్ బాయ్. నేను రాను. మరేం చేస్తాం? ఎలా వెళ్తాం? ఏదైనా వేషం మార్చుకుని వెళ్తాం. ఏ వేషంలో వెళ్తాం రావణ్ బాయ్? ఏ వేషంలో వెళ్దాం? అదే కదా నేను అడుగుతున్నాను. సరే ఆలోచిస్తానులే గాని ముందు ఆ ఫోన్లు పడేసిరా. మనం అర్జెంటుగా ఈ చోట నుంచి వేరే చోటకి షిఫ్ట్ అవ్వాలి. పద. ఆద్యా, ఏమైంది? ఎందుకంత టెన్షన్ గా తిరుగుతున్నావు? చైత్ర పిన్ని వస్తుందని చెప్పావుగా. పిన్ని ఎలా కనిపెట్టావా ఆద్యా? మా పిన్ని నాకు తెలీదా? దానికి పిన్ అంటే అంత పిచ్చమ్మా. పిన్నుంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతుంది. ఆద్య వాళ్ళమ్మ జైల్లో ఉన్న ఆద్య బెంగ పెట్టుకోకుండా చైత్రానే చూసుకుంటోంది. ఓ, ఆద్య చాలా లక్కీ. నువ్వు కూడా చాలా లక్కీ. ఎందుకంటే శివగామి లాంటి అమ్మ నీకున్నందుకు. కాదు, మా అమ్మే లక్కీ ఇలాంటి కూతురున్నందుకు. ఓ అవును, అది నిజమే. నువ్వు నన్ను క్షమించాలి. ఎందుకు? మీ అమ్మ లేనప్పుడు నేను మీ ఇంటికొచ్చి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను కదా. నిన్ను మీ అమ్మని మోసం చేశాను కదా. మీరు మా అమ్మలాగే చూసుకున్నారు కదా. మిమ్మల్ని నేను అమ్మ అనే పిలుస్తాను. నువ్వు ముద్దుల కూతురువి. ఆద్యా, చూసావా, నువ్వు అలిగావు. తను నా పిన్ని. ఆద్యా, నీ పిన్నిని భవానీ ఏమైనా తినేస్తుందా ఏంటి? నా పిన్నిని నేనెవ్వరికీ షేర్ చేయను. మరి నేను కూడా చేసింది అదే కదా. ఓ అమ్మని మనము ఎవరికి షేర్ చేయలేం. మీరిద్దరూ స్వీట్ కిడ్స్. ఇలా వాదులాడుకోకూడదు. చైత్ర పిన్ని ఆంటీ వేరు వేరు అన్నావు. నా పిన్ని వచ్చింది. అమ్మా అమ్మా. చైత్ర, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆద్య, ఇప్పుడు నీకు పెన్సిల్ పోలిక గుర్తొచ్చిందా? పెన్సిల్ పోలికేంటి? అది ఆద్య కోసం భవానీ చెప్పిన కథ. ఓ, మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు. అందుకే కదా నువ్వింత కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు నీ పక్కనుంది మీ పిన్ని చైత్ర. నీ ఎదురుగా కనబడింది శివగామి ఆంటీ. ఏంటి ఆద్య, ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నావా? ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడే హ్యాపీగా ఉండొచ్చు. సరే పిన్ని, నువ్వు నాతోనే ఉంటావుగా. నీతోనే ఉంటానమ్మా. చైత్ర, మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీ సహకారంతోనే ఆ రావణ్ణి దెబ్బ కొట్టగలిగాం. సార్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేనెన్ని తప్పులు చేసినా, మిమ్మల్ని నాశనం చేయాలని చూసినా నన్ను క్షమించారు. ఏంట్రా అలా చూస్తున్నావు? రావణ్ బాయ్, ఈ సిచ్యువేషన్ లో వాడితో గొడవ ఎందుకు బాయ్? పోరా. వెళ్ళరా. చూడు, వాడు మనల్ని చూస్తూ వెళ్తున్నాడు. కెలికి తన్నించుకోవడం ఎందుకు బాయ్? కెలికితే మనమే ఇరుక్కుపోతాం. రావణ్ బాయ్, అర్జెంటుగా కొంత డబ్బు కావాలి.
టీ తాగుదామన్నా కూడా డబ్బులు లేవు. ఎవరికన్నా ఫోన్ చేయి, మన వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడుగు. ఫోన్ చేయాలా? ఎక్కడుంది ఫోన్? తుప్పల్లో పడేసి వచ్చాను కదా. మరలా బాస్ హలో, ప్లీజ్ ఒక్కసారి ఫోన్ ఇస్తారా? ఏంటలా చూస్తున్నారు? ఇలా ఉన్నాడు, నా దగ్గర ఫోన్ లేదనా? కొట్టేశారు సార్, పత్తంది కొట్టేశారు సార్. అర్జెంట్ కాల్ చేయాలి, ఇస్తారా? కట్ చేశాడు. మెసేజ్ చేయి బాయ్. ఇదేంటిది? దయచేసి నాకు కాల్ చెయ్యొద్దు. పోనీ మన తుగ్లక్ బైక్ ఫోన్ చేయి. వాడి నెంబర్ లేదు కదా. ఎందుకైనా మంచిదని కొన్ని ఇంపార్టెంట్ నెంబర్లు రాసుకున్నాను. అందరూ మనమంటే ప్రాణం ఇచ్చేవాళ్లే. ఏం తెలివినిది? నెంబర్ చెప్పు. హలో, నేను రావణ్ణి. రావణ్ణి అనగానే కాల్ కట్ చేశాడు. నాకు ఇవ్వు బాయ్, నేను మెసేజ్ చేస్తాను. సార్ నా ఫోను. ఆగు, ఇస్తా. నీకు నీ ఫ్రెండ్షిప్కి ఒక నమస్కారం. నువ్వు చచ్చినా నాకు మాత్రం ఫోన్ చేయకు. పరిస్థితులు బాగాలేవు. నువ్వు నేను పరిచేస్తులమని ఎవ్వరికి చెప్పకు. గుడ్ బాయ్. అరే బాయ్ 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 బాయ్. వద్దు బాయ్. రావున్ బాయ్, దీంట్లో ఒక నెంబర్ ఉంది. 9845. హలో. హలో రాకీ. ఓ, హౌ ఆర్ యు బ్రో? ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తున్నావు. నేనున్న పరిస్థితుల్లో నా నెంబర్ నుంచి కాల్ చేస్తే నీకు ఓకేనా? నో బ్రో, నో. నువ్వు బాగున్నావా? బాగుండడం అనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. నాకు అర్జెంటుగా ఒక కారు, కొంచెం డబ్బు కావాలి. కొంచెం బిజీగా ఉన్నాను. నా కూతురికి లాలీపాప్ కావాలంట. షాప్కి వెళ్తున్నాను. లాలీపాప్ ఇచ్చి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. సాయంత్రం అవుతుంది. లాలీపాప్ తెచ్చివ్వడానికి సాయంత్రం అవుతుందా? అర్జెంట్ పరిస్థితిలో ఉన్నాం. అన్నా, మీరు ఏమైనా అనుకోండి, మీకు ఒక విషయం చెప్పనా? శివగామి నిజంగా గ్రేట్. గుహలో ఉన్న సింహాన్ని రోడ్ల పాలు చేసింది. శివగామిని చూస్తుంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి గుర్తుకొస్తున్నారు.